చాలామంది టీవీల్లో వాళ్ళ యొక్క ప్రసంగాల్లో, లైవ్ ప్రోగ్రాముల్లో ఏటీఎం కార్డు నెంబర్ చెప్తున్నారు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్తున్నారు, ఇంకా ఫోన్ నెంబర్ చెప్తున్నారు, ఇంకేదేదో చెబుతూ ఉన్నారు. మరి వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందో, మరి వాళ్ళకి మీరు ఏమని పేరు పెడతారో నాకు తెలియదు. కానీ యేసు ప్రభు మాత్రం తన పరిచర్యలు ఎక్కడ అలా చేసినట్లుగా మనం చూడం. సమరయ స్త్రీని సంధించినప్పుడు యేసు ప్రభు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. యేసు ప్రభు మన యొక్క పాపాలని మనకి తెలియజేసి ఒప్పింపజేస్తాడు. ఆ సమరయ స్త్రీకి 5 పెనిమిట్లతో కాపురం చేస్తుందని ఆమె చెప్పకముందే గ్రహించి చెప్పి ఆమె పాపాన్ని ఒప్పింపజేసి ఆమెను మారు మనసులోకి నడిపించాడు. ఆమె బ్రతుకును మార్చాడు. ఏ పరిచర్య అయినా సరే ప్రజలను పరిశుద్ధతలోకి నడిపిస్తే, ప్రజలను రక్షణలోనికి నడిపిస్తే, ప్రజలను పరలోకానికి సిద్ధపరిస్తే అది నిజం.